హాయ్ అండి, వెల్కమ్ టు రాజ్ విహార్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనము లంచ్ బాక్స్లోకి క్విక్గా రెడీ చేసుకుని ఆలూ బిర్యానీని సింపుల్గా ప్రెషర్ కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇలా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను ఒక 4 బంగాళదుంపలు తీసుకొని పైన చెక్కు తీసి ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులోని ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే ఇవి కొంచెం ఫ్రై అవుతాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక రైస్ కుక్కర్ గిన్నె పెట్టుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 యాలకులు, 4 లవంగాలు, ఒక దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని 1 నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 2 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలానే ఒక పెద్ద ఉల్లిపాయను కూడా ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ ఉల్లిపాయలు కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 టేబుల్ స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 టమాటాలను కూడా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని టమాటాలు కూడా బాగా మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై అవనివ్వండి. ఇలా టమాటాలు బాగా మెత్తగా మగ్గిన తర్వాత ఇందులో మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఓసారి మొత్తాన్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. ఇలా వేసుకుని కలుపుతూ 1 నిమిషం పాటు ఫ్రై అవనివ్వండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకుంటున్నాను. పెరుగు వేసుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్ మీదకి సెట్ చేసుకోవాలండి. ఇలా లో ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే ఆయిల్ అనేది సపరేట్ అవుతుందండి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్న బంగాళదుంపను వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక అరగంట పాటు నానబెట్టుకున్న 2 గ్లాసుల బియ్యాన్ని శుభ్రంగా కడిగి వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను నార్మల్ రైస్ తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసులు నీళ్ళు పోసుకుంటున్నాను. అదే మీరు బాస్మతి బియ్యం తీసుకున్న పని అయితే 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసులు నీళ్ళైతే సరిపోతాయండి. ఇలా నీళ్ళు పోసుకున్న తర్వాత ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మరొకసారి మొత్తాన్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చేసి సాల్ట్ కానీ సరిపోకపోతే సాల్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇందులోని 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని ఒకసారి మొత్తాన్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద కుక్కర్ విజిల్ మూత పెట్టుకొని హై ఫ్లేమ్ మీద 3 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా 3 విజిల్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్ మీద ఉడికించుకొని విజిల్ అంతా పోయిన తర్వాత ఒకసారి మూత తీసి రైస్ చెక్ చేసుకుందామండి. చూసారు కదండి, పొడి పొడిలాడుతూ మెత్తగా ఉడికింది రైస్ అయితే. ఇలా ఉడికించుకున్న రైస్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండి క్విక్గా రెడీ చేసుకుని లంచ్ బాక్స్లోకి ఆలూ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదండి. మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.